ఆ 340 తీసేసి అసలు 340ని అమలే కాకుండా విద్యా ఉద్యోగ రంగాలకే పరిమితం చేసింది. చివరికి కాకా కాలేల్కర్ కమిషన్ అని ఒక దాన్ని వేసి దాన్ని నిర్వీర్యం చేసేసింది. తర్వాత చివరికి ఏంటిది అని అంటే బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లేకుండా పోయినాయి. రాజకీయ రిజర్వేషన్లు ఏమో 340 ఆర్టికల్ ప్రకారం ఎవరు బీసీలు అని ఒక కమిటీ వేసి దాన్ని నిర్వచించాలి అని చెప్పటంతో ఇంకా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా లేకుండా పోయినాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలే. ఏది అసలు కొత్తగా రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు 1950లో రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు అప్పుడు తమిళనాడు ప్రాంతంలో పెరియార్ రామస్వామి అసలు మేము బ్రిటిష్ కాలంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, స్వాతంత్రం వచ్చినాక కొత్త రాజ్యాంగంలో మా బీసీలకు ఎట్లా రిజర్వేషన్లు ఉన్నాయి, ఇదేమి న్యాయము, అసలు మా బీసీల రిజర్వేషన్లే లేని రాజ్యాంగం మాకు అక్కర్లేదని తగలబెట్టిండు రాజ్యాంగాన్నే. అసలు ఆశ్చర్యం ఎవరికి తెలియదు ఈ విషయం. తమిళనాడులో భారత రాజ్యాంగాన్ని